దేవుణ్ణి ప్రచురపరిచే విషయంలో ఏ అవకాశం దొరికినా వదిలిపెట్టొద్దు. డ్యూటీలో ఒక్క మాట యేసయ్య గురించి చెప్పు. ఎవరైనా నీ బంధువులు వచ్చారా, ఒక్క మాట యేసయ్య గురించి చెప్పు. చుట్టాలింటికి వెళ్ళేవా, ఒక్క మాట యేసయ్యకి చెప్పు. అన్నా మేము ఎంత ప్రయత్నం చేసినా ఇప్పుడు వినటానికి అవకాశం లేదన్నా, యేసు ప్రభు అంటే చాలు తిరగబడుతున్నారన్నా, మరి నేనేం చేయాలి? ఏమీ చేయాల్సిన పని లేదు. ఈ ఫోన్లో వాట్సాప్ ఉందా? ఆ వాట్సాప్ స్టేటస్ ఉందా? రోజుకు ఒక వాక్యం పోస్ట్ చేయి. యేసుక్రీస్తు నిజదేవుడు పోస్ట్ చేయి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు పోస్ట్ చేయి. ప్రయాసపడి భారం మోయిచున్నా పోస్ట్ చేయి. ఆ మాట చదువుతంతో దుఃఖంతో ఉన్న ఏ బిడ్డ ఆదరించబడతాడో, ఏ బిడ్డ ఓదార్చబడతాడో, ఏ బిడ్డ ధైర్యం పొందుతాడో. సువార్తను ప్రకటించడానికి ప్రతి క్షణాన్ని వేదికగా నువ్వు వాడుకోవాలి. సువార్తను ప్రకటించు, అద్భుతం. సువార్తను ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయని రాసి